హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ. దీనికోసం నేను ఇక్కడ 3 కట్టల పాలకూర తీసుకుని హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ ఉంటే చాలండి. ఇప్పుడు వెంటనే ఈ పాలకూరని వేడి నీళ్ళలోంచి తీసి కోల్డ్ వాటర్లో వేసుకోవాలి, లేదంటే పాలకూర నల్లగా అయిపోతుంది. ఐస్ వాటర్లో అయినా వేయచ్చు, లేదంటే రూమ్ టెంపరేచర్ వాటర్లో అయినా వేయచ్చు. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. మరలా బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని అందులోనే కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఇప్పుడు 2 టమాటోల్ని సీడ్స్ లేకుండా తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పాలకూర టమాటో 2 కలిపి తినకూడదు అంటారు కదా, టమాటో లేకుండా అయినా చేసుకోవచ్చండి. టమాటోతో చేసుకోవాలి అనుకునేవారు ఇలా టమాటో సీడ్స్ రిమూవ్ చేసి ఓన్లీ టమాటో ముక్కలు మాత్రమే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కోల్డ్ వాటర్లో వేసుకున్న పాలకూరని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న టమాటో ఉల్లిపాయ ముక్కల్లో నానబెట్టుకున్న 10 జీడిపప్పులు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసి ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో కాజు పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి అంతా బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని మూత పెట్టి మరో 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కసూరి మేతి వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుంటే వేడి వేడి రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లో కంటే కూడా వెజిటేబుల్ బిర్యానీ, పులావ్ అలాగే రోటీస్లోకి చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసేయండి. నెక్స్ట్ రెసిపీ ఎర్ర తోటకూర కాడలతో రోటి పచ్చడి.